Good evening. Today we are going to learn about one topic that is a plant tissues and it's important. సో ఈ రోజు ఒక చిన్న టాపిక్ మనం కంప్లీట్ చేద్దాం విత్ 10 minutes లా అది ప్లాంట్ టిష్యూస్. ఆ ప్లాంట్ టిష్యూస్ వల్ల మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్. ఫస్ట్ దానికంటే ముందు ఒక 4 టాపిక్స్ ని కవర్ చేద్దాం. టాపిక్ నెంబర్ 1 ఏంటంటే టిష్యూ డెఫినేషన్ అండ్ దెన్ ద టిష్యూ ఇంపార్టెన్స్. సెకండ్ టాపిక్ ఏంటంటే అది differences between a plant tissues and animal tissues. థర్డ్ టాపిక్ ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో ఇది సింపుల్ గా 3 పాయింట్స్ ని మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఏదైనా సరే టిష్యూస్ అనేటి ఏ ఆర్గానిజమ్స్ లలో ఉంటాయంటే అది మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ లలో ఉంటాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లలో ఓన్లీ సింగిల్ సెల్ ఉంటాయి. సో టిష్యూకి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఏంటిది అని అంటే, ఆ టిష్యూ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ డిసిమిలర్ ఇన్ స్ట్రక్చర్. అంటే చూడడానికి సిమిలర్ ఆర్ డిసిమిలర్ అండ్ ఆరిజిన్. డిసిమిలర్ ఆరిజిన్ ఉన్నా సరే కానీ అవన్నీ కలిసి వర్క్స్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ కామన్ ఫంక్షన్. సో ప్రాపర్ గా ఒకసారి డెఫినేషన్ చూసేయండి. Group of cells which are similar or dissimilar in structure and origin works together to perform a one common function. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ తోటి ఇక్కడ ఏంటి, మీరు చూడండి ఇక్కడ పారెంట్ కైమా ఉంది. పారెంట్ కైమాల ఇవన్నీ నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ సెల్స్ ఎలా ఉన్నాయంటే ఏమంటారు, అవి ఒకటే లాగున్నాయి. సార్ ఒకటే లాగా ఎట్లున్నాయి అని అంటాం అంటే సైజ్ డిఫరెంట్ కానీ షేప్ స్ట్రక్చర్ చూస్తే ఎట్లున్నాయి, అన్ని ఒకేలాగున్నాయి. రైట్. నెక్స్ట్ కోలన్ కైమా చూస్తే ఎట్లుంది, సేమ్ ఉన్నాయి. కానీ స్క్లీరన్ కైమా లోపల సెల్స్ చూస్తే ఎట్లున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఒకటేమో లాంగ్ థ్రెడ్ లాగా ఉన్నాయి, ఒకటేమో బండల్ లాగా ఉన్నాయి. సో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో అది ఏది ఉన్నా సరే ఇప్పుడు ఈ పారెంట్ కైమా ఫుడ్ స్టోరేజ్ కి హెల్ప్ చేస్తుంది. అదే కోలన్ కైమా ఏం చేస్తారంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ కి ఇస్తుంది. సో స్క్లీరెన్కైమా స్ట్రెంత్ ఆఫ్ ద ప్లాంట్. సో అది డెఫినేషన్ చెప్తారు. గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ డిసిమిలర్. సో మరి సెల్స్ టిష్యూస్ ఉండడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, ఒక సింగిల్ సెల్ పైన డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఈవెన్ గా వర్క్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటది. ఎవ్రీ సెల్ లోపల వర్క్ అనేది డివిజన్ ఆఫ్ లేబర్ ప్రాపర్ గా డివైడ్ అయి ఉంటుంది. సెకండ్ నేచర్, దానివల్ల వర్క్ లోడ్ ఆఫ్ ఇండివిజువల్ సెల్ కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే తగ్గుతాయి. అండ్ థర్డ్, కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఎట్లా ఫామ్ అయినాయి అంటే బేస్డ్ ఆన్ ద టిష్యూస్. అది ఎట్లా అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ అయితే, టిష్యూస్ ఆర్గాన్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ చేస్తుంది, ఆర్గాన్ సిస్టమ్ ఆర్గానిజం ని ఫామ్ చేస్తుంది. సో థర్డ్ ఇంపార్టెన్స్ దట్ ఈస్ సెల్యులార్ ఆర్గనైజేషన్. సో ఆ సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే బాడీలో ఒక ఆర్గానిజమ్స్ కి ఆర్గన్స్ ఎట్లా ఫామ్ అయినది అదొక ఇంపార్టెన్స్ చెప్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్, సారీ, ఈ టిష్యూస్ అనేటి ప్రతి ఆర్గానిజం లో డిఫరెంట్ ఉంటాయి. ప్యూర్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ఏ ప్లాంట్ టు ప్లాంట్ ఇన్ ఏ ఆర్గానిజమ్స్ టు ప్లాంట్ కి ఎనిమల్ కి కూడా తేడా ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ ఒకసారి చూస్తే, ఒక సింపుల్ డిఫరెన్స్ అది చూస్తే, ప్లాంట్ టిష్యూస్ ఏవైతే మేడ్ అయి ఉన్నాయో వాటిని మెయింటైన్స్ ద స్టేషనరీ హ్యాబిటేట్. అంటే అవన్నీ స్టేషనరీ హ్యాబిటేట్ కోసం అనేది డిజైన్ అయి ఉన్నాయి. అండ్ వెరాజ్ ఎనిమల్ టిష్యూస్ ఆర్ హైలీ మొబైల్. అంటే దే ఆర్ ఏబుల్ టు మూవ్ ఇన్ నేచర్. అంటే ప్రతి టిష్యూకి మొబిలిటీ నేచర్ ఉంటుంది, మూమెంట్ అనే నేచర్. అండ్ ఎనిమల్ టిష్యూస్ రిక్వైర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, వెరాజ్ ప్లాంట్ టిష్యూస్ రిక్వైర్స్ what is that less amount of energy. So the plant tissues, third point, why we require a more amount of energy for animal tissues means animal tissues are comprised of more amount of living tissue when compared to the plant. So here dead tissue will be more in the plant, so they don't require that much high energy అనేది ఎక్కువ. సో గ్రోత్ అనేది ఫోర్త్ పాయింట్, గ్రోత్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటది. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లైక్ హ్యాండ్ ఇంక్రీజ్ అయితే లెంత్ ఆఫ్ ద లెగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రపోర్షనల్ గా. కానీ ప్లాంట్స్ లలో టిప్ ఆఫ్ ద ప్లాంటే ఎక్కువ గ్రోత్ అనేది చూపిస్తుంది. అంటే గ్రోత్ అనేది కొన్ని రీజియన్స్ కి లోకలైజ్డ్ గా మారిపోయింది. సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్లాంట్ టిష్యూ అండ్ ఎనిమల్ టిష్యూ. నెక్స్ట్
ఇంకొకటి ఈ మ్యాప్ లా ప్లాంట్ టిష్యూస్ ని సింపుల్ గా మనం టూ టైప్స్ గా డివైడ్ చేసినాం. ఒకటి ఏవైతే టిష్యూస్ కి ఎబిలిటీ టు డివైడ్ ఉంటాయో దాన్ని మెరిస్టమాటిక్ అంటాం. ఏదైతే ఆ ఎబిలిటీ టు డివైడ్ అనే నేచర్ ని లాస్ అయ్యి ఒక పర్మనెంట్ టిష్యూ లాగా మారిందో దాన్ని పర్మనెంట్ టిష్యూ అని అంటాం. సో దాంట్లో ఈరోజు మెరిస్టమాటిక్ టిష్యూస్ ఫర్దర్ గా త్రీ టైప్స్ గా డివైడ్ అయింది: ఎపికల్, లాటరల్, ఇంటర్కాలరీ. సో ఎపికల్ దాన్ని ఏమంటాం, మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేది డెఫినేషన్ ఉంది. మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏంది? దట్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ నేచర్ అండ్ పర్ఫార్మ్స్ ఏ సెల్ డివిజన్. ఓకే, ఈ టిష్యూ అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ సెల్స్. What is the nature of the cells or nature of the tissue? First nature of this tissue is they are similar in nature, similar in structure, isodiametric. And సెకండ్ నేచర్, వాటికి థిన్ సెల్ వాల్ ఉంటుంది. వాటి లోపల ఏవైతే సెల్స్ ఉంటాయో వాటికి థిన్ సెల్ వాల్ ఉంటుంది. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డివైడ్. అండ్ థర్డ్ వన్, దే హ్యాస్ అబాండెంట్ సైటోప్లాజం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, దే డోంట్ హ్యావ్ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లా మనకి ఇంటర్ సెల్యులార్ స్పేస్ కనిపిస్తుందా? లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్ సెల్యులార్ స్పేస్, దే ఆర్ టైట్లీ ప్యాక్డ్. పాయింట్ నెంబర్ 5. ఏమనంటే డీవియోడ్ ఆఫ్ వాక్యూల్ అంటే ఆబ్సెంట్. డివియోడ్ అంటే ఆబ్సెంట్ ఆఫ్ వాక్యూల్స్ అనేటి ఆబ్సెంట్ అయి ఉంటాయి. దిస్ ఇస్ డిఫరెన్స్. సో ఇది చూస్తే కొద్దిగా అయిపోయింది. 5 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ సింపుల్ గా ఒక చిన్న వర్డ్ తోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని స్టాండ్ ఏంది? STAND. సో ఈ చిన్న వర్డ్ తోటి ఈ 5 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే ఇక్కడ ఏంది? సిమిలర్ ఇన్ నేచర్. ఏం సెల్స్ ఆర్ సిమిలర్ ఇన్ నేచర్? దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ థిన్ సెల్ వాల్. నెక్స్ట్ దే హ్యాస్ అబాండెంట్ సైటోప్లాజం. దే డోంట్ హ్యావ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అండ్ devoid of what is that? Vacuole is absent. These are the 4 characteristics of a meristematic tissue. Meristematic tissues are classified into 3 categories. That is, first one, it is if it is present in the tip of the plant, or root tip or shoot tip. కొనాకు, ఏదైనా కొనాకు ఉంటే దాన్ని ఎపికల్ మెరిస్టమ్ అని అన్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ మెరిస్టమ్. సెకండ్ టైప్ ఆఫ్ మెరిస్టమ్, ఏదైనా ఒక చిన్న నోడ్ కి, ఒక 2 నోడ్స్ కి మధ్యలో ఉన్న టిష్యూ అన్నా, లేకపోతే రెండు వాట్ పర్మనెంట్ టిష్యూస్ మధ్యలో ఉన్న టిష్యూని ఇంటర్కాలరీ అన్నాడు. థర్డ్ది లాటరల్. ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డయాగ్రామ్ ఏ అని డ్రా చేస్తున్నా. ఇక్కడ ఏదైతే ఒక టిష్యూ సరౌండెడ్ గా ప్లాంట్ కి సర్క్యులర్ ఫామ్ లో ఉంటే దాన్ని లాటరల్. సైడ్ కు ఉంటే లాటరల్ అంటే పక్కకు. సో దట్ ఈస్ ద ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద లాటరల్ సైడ్స్ ఆఫ్ అ ప్లాంట్ ఇస్ కాల్డ్ as a lateral మెరిస్టమ్. సరే, ఎపికల్ మెరిస్టమ్ వల్ల ప్లాంట్ కి యూజ్ అయింది అంటే, ఆల్వేస్ ఎపికల్ మెరిస్టమ్ ఏం చేస్తుంది అంటే లెంత్ ఆఫ్ ద ప్లాంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ నుంచి ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద లైఫ్ దాకా ఈ నేచర్ ఉంటుంది. సో దాన్ని దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రైమరీ గ్రోత్. ఈ గ్రోత్ అనేది ప్లాంట్ కి ఈ టిష్యూ వలన వస్తాయి కాబట్టి దీన్ని ప్రైమరీ గ్రోత్ అంటాం. సో దీని వల్ల లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వన్ ఈస్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టిప్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ టిప్ ఆఫ్ ద రూట్, టిప్ ఆఫ్ ద షూట్ ఆర్ లీవ్, బట్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ఎ ప్లాంట్. సెకండ్ వన్ ఈస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్. రెండు నోడ్ కి మధ్యలో, షుగర్ కేన్ కి మనం చూస్తాం కదా, there is a 2 nodes are there. In that gap, whatever the gap the tissue is there between the, that is called as intercalary meristem. This intercalary meristem present in between the nodes and it gives the increasing in the length of the plant. It also helps in the increasing the primary growth of the plant. Third one, if a meristem that is present sides of a plant and helps in the increasing of a width of a plant, అంటే దాని యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ మనం ఇప్పుడు ఒక ప్లాంట్ పెడితే ఫస్ట్ గ్రో అవుతుంది. గ్రో అయినాక ఇనీషియల్లీ ఏమైతుంది, ఒక చిన్న ప్లాంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వెల్త్ ఆఫ్ ద ప్లాంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డయామీటర్ కాదు. సర్టెన్ ఒక హైట్ కి రీచ్ అయినాక, ఒక 3 to 4 5 ఫీట్స్ అయినాక మెల్లిమెల్లిగా ఏమైతుంది, విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు వచ్చిన మెరిస్టమ్ కాబట్టి, అప్పుడు వచ్చిన డివైడింగ్ ఎబిలిటీ కాబట్టి లాటరల్ మెరిస్టమ్ ఆర్ సైడ్ మెరిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ as lateral meristem. These are the 3 types of meristem that gives, these are the different solutions. So this is about the 3 types of meristems. ఓకే, ఒకసారి చిన్నగా రీక్యాప్ చేసుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు మనం ఒక ఎన్ని టిష్యూస్ చాప్టర్ ని టాపిక్ ని స్టార్ట్ చేసినాం. దాంట్లో ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకున్నాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ డిసిమిలర్